నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌ని కాంటాక్ట్ చేసేయొచ్చు. సో, వెయిట్ లాస్ టాపిక్ ఇప్పుడు. వెయిట్ లాస్‌కి నేను విపరీతమైన మంచి మంచి ఎక్సర్‌సైజెస్ చూపిచ్చేస్తాను. అవి డైలీ చేసేసుకోండి. బట్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్‌కి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన బాడీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ 100 మంది 100 డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీస్. ఇప్పుడు మా ఇంట్లోనే నేను నా హస్బెండ్ ఉంటున్నా. నాదొక రకం ఉంటది. తనదొక రకం ఉంటది. ఇద్దరం సేమ్ ఫుడ్ తింటున్నా. నేనొకలాగా వెయిట్ గెయిన్ ఉంటది. తనదొకలాగా వెయిట్ గెయిన్ ఉంటది. సో, అది ఒక మంచి బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ యూనివర్స్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. సో, మీకు తగ్గట్టుగా మీరు కంపల్సరీ వర్క్ చేసుకోవాలి. కొంతమందికి ఎక్కువ వర్కౌట్ అవ్వాల్సొస్తది. కొంతమందికేమో కొంచెం ఈజీ వర్కౌట్స్ చేసుకొని, ఈజీ యోగా ఆసనాస్ అలా 1 హార్ చేసేసుకొని, మీరు కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసేస్తే మీకు ఈజీ ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్ జరుగుతది. బట్ కొంతమంది ఏంటి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలన్నమాట. అంతే తప్ప అదేదో పెద్ద నేను తగ్గను అన్న మాట మాత్రం తీసేయండి. కొంతమంది బాగా డిసప్పాయింట్ అవుతూ మెసేజ్ చేస్తారు. నేనిప్పుడు సేమ్ ఇవే ఆసనాలు నేను నా హస్బెండ్ చేశాము. నా హస్బెండ్ 3 కేజెస్ లూజ్ అయ్యారు. నేను ఇంకా జస్ట్ 0.5 కేజెస్ మాత్రమే లూజ్ అయ్యాను. బాగా డిప్రెసింగ్ అనిపిస్తుంది అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా! బాడీ టైప్స్ డిఫరెంట్ అండ్ అమ్మాయిల హార్మోన్స్ వేరే ఉంటాయి. అబ్బాయిల హార్మోన్స్ కూడా వేరే ఉంటాయి. మీకు తెలుసు, మనకి తెలుసు. సో, కొంచెం అలా టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. డిసప్పాయింట్ అస్సలే అవ్వకండి. జస్ట్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అంతే తప్ప అది పెద్ద టెన్షన్ తీసుకునే విషయమే కాదు. కీప్ వర్కింగ్ ఆన్ యువర్ బాడీ. ఎప్పుడూ మీ బాడీ మీద మీరు శ్రద్ధతో చేస్తూనే ఉండాలి. అలా ఆపేయకూడదు. మంచిగా హ్యాపీగా చేసుకోండి. యోగా విపరీతమైన హ్యాపీనెస్ ఇస్తది లోపల నుంచి. స్ట్రెస్ వల్లనే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి. స్ట్రెస్ మొత్తం తీసేస్తది. సో, కరెక్ట్‌గా చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీంతో పాటు ఫుడ్ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది తింటాను, నేను 1 అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను అంటే కుదరదు కదా! కంపల్సరీ ఫుడ్ కూడా ఇంపార్టెంట్. సో, ఫుడ్ కూడా కరెక్ట్‌గా తినండి. ఇప్పుడు చూపించే ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోండి. మీకు ఫుల్ బాడీ స్ట్రెచ్ పడేలాగా నేను చేపిస్తాను. ఇప్పుడు స్లోలీ ఉన్న దగ్గరనే వృక్షాసన్ అంటారు. ఇది కాన్సంట్రేషన్ కూడా బాగా పెంచుతది. పిల్లలతో కూడా బాగా చేపించేసేయండి. ఇప్పుడు ఏదైనా ఒక్క పాయింట్‌ని మాత్రమే గమనించుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ చూస్తున్నాను కదా! ఓన్లీ ఒక్క పాయింట్ ఉంటేనే మనకి బ్యాలెన్స్ అనేది ఉంటదనమాట. సో, ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ తోటి విపరీతమైన అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, జాగ్రత్తగా నీట్‌గా చేసుకోండి. ఇప్పుడు ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ పైకి. ఇలా. కాసేపు ఈ పొజిషన్‌లో ఉండి స్లోలీ కిందికొచ్చేసేయి. సేమ్ ఇదే లెగ్ మీద ఎప్పుడైనా సరే మనం ఒక సైడ్ ఆఫ్ ది బాడీ చేస్తే ఇంకొక సైడ్ ఆఫ్ ది బాడీ కూడా కంపల్సరీ చేయాలన్నమాట. సో, లెఫ్ట్ లెగ్ ఇలా పైకి తీసుకోండి. ఏదైనా ఒక పాయింట్‌ని గమనిస్తూ ఉండండి. సో, ఇప్పుడు నేను ఒక పాయింట్ పెట్టుకున్నాను. సేమ్ మీరు కూడా అంతే. ఒక పాయింట్ చూసుకుంటూ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ పైకి. నాకు చాలా ఇష్టమైన ఆసన. స్లోలీ రిలాక్స్ అయిపోండి. ఇది కూడా ఒక 10 టైమ్స్ చేసుకోండి. ఈచ్ లెగ్ మీద మనకి డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్సంట్రేషన్ ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఆసనాస్‌లో కాన్సంట్రేషన్ పెడతాం మనం ఇప్పుడు ఒక ఆసన మీద. సో, మన మైండ్ అంతా దేని మీద ఉంటది? ఒక ఆసన మీద లేదా మన బ్రెత్ మీద దీని మీద మాత్రమే ఉంటది. సో, మూమెంట్ ఆ బ్రెత్ వర్క్ ఇస్తున్నప్పుడు అది ఫ్రమ్ ఇన్‌సైడ్ మనకి చాలా మంచి చేస్తదనమాట. సో, ఇప్పుడు ఇదే స్లోలీ ఇదొక 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఈ లెగ్ మీద ఒక 10, ఈ లెగ్ మీద ఒక 10. 2 లెగ్స్ మధ్యలో ఇలా గ్యాప్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇలా 1, 2, 3, 4 ఇలా 5, 6 ఇలా. ఇటు సైడ్ ఒక 10-20 టైమ్స్, ఇటు సైడ్ కూడా ఒక 10-20 టైమ్స్ కంపల్సరీ రిపీట్ చేసుకోండి. మీకు ఇప్పుడు చేసే అప్పుడే తెలిసిపోతుందా లేదా మనకి హ్యాండ్ మూమెంట్స్ వస్తున్నాయి, సైడ్ ఫ్యాట్ మీద స్ట్రెచ్ పడుతుంది, మనకి థైస్ మీద స్ట్రెచ్ పడుతుంది. సో, ఆటోమేటికలీ మంచిగా మజిల్స్ అనేది మంచి వార్మప్ వస్తుంది. ఆటోమేటికలీ ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది. ఇవి రెండు కరెక్ట్గా చేసుకోండి. స్లోలీ ఇప్పుడు ఇదే పొజిషన్లో నిల్చొని నమస్కార్ పొజిషన్. ఇప్పుడు చూడండి నాకు ఒకసారి నేను ఒక ఆసన చూపిస్తాను. స్పైన్ కొంచెం ఇలా హిప్స్ కొంచెం బ్యాక్ తీసుకొని కిందికి ఇలా మళ్ళీ ఆసన వచ్చేసాయి. ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. స్లోలీ ఇప్పుడు ఇలా టోస్ మీద వచ్చేసి ఈ చెయ్యి ఇక్కడ పెట్టేసుకోండి. ఇది ఇలా పైకి స్లో మూమెంట్స్తో చేయండి. మళ్ళీ సేమ్ మళ్ళీ ఆసన. ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్.
స్లోలీ మళ్ళీ టోస్ మీద వచ్చేసి ఈ హ్యాండ్ ఇక్కడ, ఇటు సైడ్ ఇది. స్లోలీ మళ్ళీ మలాసన్. మళ్ళీ పైకి వచ్చేసి సేమ్ రిపీట్. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి, మలాసన్, టోస్ మీద వచ్చేయడం, స్ట్రెచ్, ఇటు సైడ్ కూడా స్ట్రెచ్ చేసుకోండి. ఇది కూడా ఒక 5 to 10 times రిపీట్ చేసుకోండి. ఇప్పుడు మలాసన ఏంటంటే ఎంత మొండి ఫ్యాట్ అయినా సరే థైస్ దగ్గర మనకి ఇక్కడ పొట్ట దగ్గర బాగా తగ్గిస్తుంది. అప్పర్ బెల్లీ లోవర్ బెల్లీ ఏమి ఉండదు, చుట్టూ బెల్లీ అంతా చేసుకోవాల్సిందే. దీంతో పాటు పీసీఓడి, పీసీఓఎస్, యూటరస్లో ఫైబ్రాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం, ఓవరీస్ తీసేయడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా ఈ మధ్యలో. అబ్బాయిలకు కూడా స్పర్మ్ కౌంట్ అనేది బాగా తక్కువ అవ్వడం లేదా ఇన్ఫర్టిలిటీ ప్రాసెస్లో అవ్వడం, ఈ ఆసన బాగా చేసుకోండి, చాలా మంచిది అన్ని ప్రాబ్లమ్స్కి కూడా. ఇప్పుడు స్లోలీ నిల్చున్న దగ్గరే ఇప్పుడు ఒకసారి నన్ను ఇలా చూడండి. ఇలా 1 2 3 ఇలా 4 బాగా స్ట్రెచ్ ఇచ్చేసేయండి. 5 6 7 8 9 10 ఇలా. ఇది ఎన్నిసార్లు స్ట్రెచ్ చేస్తారో ఇటు సైడ్ ఒక 10 to 15 times, ఇటు సైడ్ కూడా ఒక 10 to 15 times మినిమం స్ట్రెచ్ చేసేయండి. ఇప్పుడు చాలా మంచి ఆసన ఒకటి నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చేసేసుకోండి. లెగ్స్ మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకొని ఈ సైడ్ ఉంది కదా, హిప్స్ ఉంది కదా, కొంచెం వెనకాలకు పెట్టేసేయండి. ఇలా స్లోలీ 2 చేతులు పైకి పెట్టేసుకొని ఫస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకొని స్లో చేయండి. మోకాల మీద అసలు ఎలాంటి ప్రెషర్ పడదు మనకి. ఎక్స్హేల్ ఇలా కిందికి 2 చేతులు ఇలా పెట్టేసుకో. మళ్ళీ స్లోలీ పైకి. ఇప్పుడు కొంచెం ఇలా సైడ్స్ ట్రై చేయండి. ఇలా 2 సైడ్స్ తీసుకొని స్లోలీ ఇలా కిందికి ఓపెన్. స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఇటు సైడ్ ఒక 5 times, ఇటు సైడ్ ఒక 5 times ట్రై చేయండి. ఇది రాకపోయినా సరే స్ట్రైట్ లెగ్స్ అయితే ట్రై చేసేసేయండి. ఇక్కడున్న మజిల్స్ని కూడా బాగా టైటన్ చేస్తుంది, అంటే బాగా స్ట్రెంగ్త్ అవుతాయి మనకి. థై మజిల్స్ అయినా సరే, బ్యాక్ ఫ్యాట్ అయినా సరే, మనకి పొట్ట దగ్గర అయినా సరే. సో ఇవన్నిటితోటి విపరీతమైన బెనిఫిట్స్ ఉన్నాయా లేదా? ఇదంతా పెద్ద కష్టంలా కూడా అనిపించట్లేదు కదా. సో లాస్ట్కి ఒక్క ఆసన చూపిస్తాను చూడండి. ఇలా 2 కాళ్ళు దగ్గర పెట్టేసుకోండి. ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా కిందికి వచ్చేసి ఇలా 1 2 3 4 5 ఇలా సేమ్ రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 5 ఇలా. ఇది కూడా ఒక 10 times అటు సైడు 10 times ఇటు సైడు తీసుకోండి. మనకి చాలా బాగా పని చేస్తుంది. మీకు ఆల్రెడీ చేస్తుంటేనే తెలిసిపోతుంది కదా మనకి ఎక్కడెక్కడ ప్రెషర్ పడుతుంది అని. ఆర్మ్స్ మూవ్ అవుతున్నాయి, సో ఆర్మ్స్ అండ్ అండర్ ఆర్మ్ ఫ్యాట్కి బాగా పని చేస్తుంది ఆటోమేటికలీ. పొట్ట దగ్గర ప్రెషర్ వస్తుంది, సైడ్స్ దగ్గర ప్రెషర్ వస్తుంది, థైస్ దగ్గర వస్తుంది, బ్యాక్లో వస్తుంది. సో ఫుల్ బాడీ అయిందా లేదా? సో ఇవన్నీ మంచిగా నీట్గా డైలీ చేసుకోండి. కాసేపు ఇలా వాకింగ్ వెళ్ళండి, ప్రాణాయామం చేసుకోండి. లాస్ట్కి ఒకసారి ఇలాగా మీరు పడుకోనైనా చేసుకోవచ్చు, సుఖాసనాలైనా కూర్చుని చేసుకోవచ్చు. థింగ్ ఏంటంటే స్పైన్ స్ట్రైట్ ఉండాలి. ఇలా ఇలా బ్రెత్ కూడా కంప్లీట్ నార్మల్ అయిపోతుంది. సో మీరు ఇంకేదైనా పని ఉంటే అది కూడా చేసుకోవచ్చు. ఓన్లీ మార్నింగ్స్ చేసుకోవాలని ఏం లేదు, మీరు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ అయితే ఎంప్టీ స్టమక్ మీద చేసుకోండి, లేదా ఇంకేదైనా టైమ్స్లో చేసుకుంటే తిన్న తర్వాత ఒక 2.5 hours to 3 hours మినిమం గ్యాప్ ఇచ్చేలాగా చూసుకోండి, సరిపోతుంది. మంచిగా కరెక్ట్గా తినండి, జాగ్రత్తగా ఉండండి.